Hi everyone, today in this video I am going to teach you the difference between be used to and get used to. So let's get started the video. First of all, let me explain about get used to. Okay, for example, this is smart mobile. So I don't know how to use this smartphone. I have to get used to using this mobile. అంటే ఈ మొబైల్ నాకు రాదు, ఆపరేట్ చేయడం రాదు కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. ఐ హ్యావ్ టు గెట్ నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ యూజ్డ్ టు యూజింగ్ దిస్ మొబైల్. ఎలా యూజ్ చేయాలో నేను నేర్చుకోవాలి. ఓకే, లేకపోతే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఐ యామ్ గెట్టింగ్ యూజ్డ్ టు యూజింగ్ దిస్ మొబైల్. ఐ యామ్ గెట్టింగ్ యూజ్డ్ టు యూజింగ్ దిస్ మొబైల్. నేను నేర్చేసుకున్నాను అంటే నాకు ఇప్పుడు నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దాట్. ఓకే, ఒక అన్కంఫర్టబుల్ జోన్ నుంచి ఒక కంఫర్టబుల్ జోన్కి వచ్చేటప్పుడు ఐ హ్యావ్ టు గెట్ యూజ్డ్ టు యూజింగ్. నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నాను. ఇలా లేదు నాకు వచ్చేసింది, ఈ ఫోన్ ఎలా యూజ్ చేయాలో నాకు తెలుసు అన్నప్పుడు ఐ యామ్ యూజ్డ్ టు యూజింగ్ దిస్ మొబైల్. ఐ యామ్ యూజ్డ్ టు యూజింగ్ దిస్ మొబైల్, లేకపోతే ఐ యామ్ యూజ్డ్ టు యూజింగ్ దిస్ స్మార్ట్ ఫోన్. ఈ విధంగా చెప్తాను. అలవాటు పడాలి, అలవాటు పడుతున్నాను అన్నప్పుడు గెట్ టు, విల్ గెట్ యూజ్డ్ టు, గెటింగ్ యూజ్డ్ టు ఇలా యూజ్ చేస్తాం. లేదు నేను ఆ పనికి నేను అలవాటు పడిపోయాను అని చెప్పేటప్పుడు ఐ యామ్ యూజ్డ్ టు, హీ ఈజ్ యూజ్డ్ టు, దే ఆర్ యూజ్డ్ టు, వీఆర్ యూజ్డ్ టు ఇలా యూజ్ చేస్తాం. వీఆర్ యూజ్డ్ టు ప్లస్ జెరెండ్, వీఆర్ యూజ్డ్ టు ప్లస్ నౌన్ ఫ్రేజ్, వీఆర్ యూజ్డ్ టు ప్లస్ ప్రొనౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై సిస్టర్ ఈజ్ అనాయింగ్. ఓకే, మై సిస్టర్ ఈజ్ అనాయింగ్. ఐ యామ్ యూజ్డ్ టు హర్. ఐ యామ్ యూజ్డ్ టు హర్. నేను ఆవిడ బాణికి అలవాటు పడిపోయాను. ఓకే, మా సిస్టర్ తత్వానికి నేను అలవాటు పడిపోయాను. ఐఎమ్ యూజ్డ్ టు హర్. అక్కడ అలాంటప్పుడు ప్రొనౌన్ వస్తుంది. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ గ్రీన్ టీ. ఐ డోంట్ లైక్ గ్రీన్ టీ. నేను అలవాటు చేసుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ యూజ్డ్ టు హ్యావింగ్ గ్రీన్ టీ. ఐ హ్యావ్ టు గెట్ యూజ్డ్ టు హ్యావింగ్ గ్రీన్ టీ. నేను అలవాటు చేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నిదానంగా అలవాటు చేసుకుంటున్నాను. ఐ యామ్ గెట్టింగ్ యూజ్డ్ టు హ్యావింగ్. ఓకే, అలవాటు చేసుకుంటూ ఉన్నాను, అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రీన్ టీ తాగుతాను, ఏ ప్రాబ్లం లేదు. ఐ యామ్ యూజ్డ్ టు హ్యావింగ్ గ్రీన్ టీ. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, గ్రీన్ టీ చక్కగా తాగుతాను, అలవాటు చేసేసుకున్నాను. అప్పుడు ఐ యామ్ యూజ్డ్ టు హ్యావింగ్ గ్రీన్ టీ. యూనివర్సిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్కూల్, బట్ డోంట్ వరీ, యూ విల్ సూన్ గెట్ యూజ్డ్ టు ఇట్. స్కూల్తో పోలిస్తే యూనివర్సిటీ కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఏమీ కంగారు పడవద్దు, త్వరలోనే నువ్వు దానికి అలవాటు పడతావు. షీ ఈజ్ క్విక్లీ గాట్ యూజ్డ్ టు ద వార్మ్ వెదర్. ఆమె త్వరగా వేడి వాతావరణానికి అలవాటు పడిపోయింది. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. నేను త్వరగా నిద్ర లేవడానికి అలవాటు పడలేదు. దే ఆర్ గెట్టింగ్ యూజ్డ్ టు లివింగ్ టుగెదర్. వారిద్దరూ కూడా కలిసి జీవించడానికి అలవాటు పడుతున్నారు. దే ఆర్ గెట్టింగ్ యూజ్డ్. అది ఇప్పుడు సిచ్యువేషన్. ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్ టు గెట్ యూజ్డ్ టు ఇట్. అది అలవాటు చేసుకోవడానికి. అది అంటే అక్కడ మనకి ఏదైతే అలవాటు చేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టిందో అది యూజ్ చేసుకోవచ్చు. అది అలవాటు చేసుకోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టింది అనే మీనింగ్ వస్తుంది. నేర్చుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.